జై వాసవి అందరికీ నమస్కారం. పాండిచేరిలో ఉండి ఎస్కేపి కళ్యాణమాలై అష్టోశ్యాం మాట్లాడాను. పరిహారం అంటే ఏమి, పరిహార పూజ అంటే ఏమి, పరిహార యాగం అంటే ఏమి అటంట వచ్చేసి తెలుసుకోవాలా. పరిహారం అటంటాక దీనికి బదులు దాని నేను ఇచ్చాను అటనేది పరిహారం. నాకు ఇది మరి ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లానికి దీనికి బదులు దాని ఇచ్చేనే అటంట. పరిహార పూజ అటంటాక ఈ పరిహారానికి అదొద్దు ఒక దోషానికి ఎంత తక్కువగా వచ్చేసి పూజ చెయ్యముడుసునో మన వల్ల ముడిసింది అది పరిహార పూజ. అది పరిహార పూజ అటనేది వచ్చి చూస్త్రీ అటంటాక నిండా గుడిలో వచ్చేసి చేశారు. కాళహస్తిలో చేశారు, రామేశ్వరాల చేశారు, తిరుపాంబురాల చేశారు, తిరునాగేశ్వరాల చేశారు, కీలపెరుంబల్లాల చేశారు. అదే మరి వచ్చి చూసారంటాక వైదీశ్వరన్ కోవిల్లో చేశారు, నిండా గుడిలో చేశారు. తిరునరయూరు అది నిండా గుడిలో చేశారు. సరేనా? అప్పుడు దేనికి ఏ గుడికి పోవాలా అటనేది తెలుసుకునేసి ఆ పరిహార పూజ చేయాల. సరేనా? పరిహార హోమం యాగం అటంట ఇది వచ్చి ఆ కాలాల రాజాకు మంత్రికి వచ్చేసి చేసింది. ఇది ఇప్పుడు వచ్చి మన దగ్గర అసలు పేరు వచ్చేసి రూపాయి పీకేదాని కోసమే 20,000 అవునుండా, 30,000 అవును, 35,000 అవును ఆడని చెప్పేసి రూపాయి పీకేదాని కోసము ఓ పనిగా పెట్టుకుని చేస్తూ ఉంటారు. అదవుతే అంటిమాన్ల తాళి కట్టి తాళిని పిచ్చేది వచ్చేసి చూస్త్రీ అటంటే అదో మొదటి పెండ్లం, మొదటి పెండ్లి వచ్చేసి నడుస్తా మొదటి పెండ్లం చచ్చిపోనుండా అటని చెప్పేసి చెప్పారు కదా, దానికి చేసే పరిహారం అవుతా. వీళ్ళు ఏం తెలిసిన చేస్తారు, ఒక తాళ పోయి చెప్పేసి ఆ అంటిమాన్ని కోసి ఎత్తున వచ్చి అక్కడ పెట్టి ఉంటారు. పెట్టేసి దీనికి తాళి కట్టండా అటని చెప్పేసి తాళి కట్ట చెప్పేసి తాళిని వచ్చి కట్ చేస్తారు. యాక్చువల్గా ఆ అంటిమాన్ని ఏరకనే చచ్చిపోయాయి, కోసి ఎత్తున వచ్చి పెట్టిండారు. దానికి పోయి తాళి కట్టి తిరిగి వచ్చేసి తాళిని కోస్తాక సెత్తపమ్మ అడిగిన మరి లేదు వరాన్ని థింక్ చేసి చూసిండారా. మొదట్లో అంటిమానుకు తాళియే కట్టకూడదు. అంటిమానుకు తాళి కట్టాలంటే ఎక్కడుంటా తిరుపంజులు ఇంటి ఒక ఊరుంది, తిరుచి పక్కన శివుడు గుడి, అక్కడ కల్వాలై చెప్పేసి ఉన్నాం. కొలనే ఉడియదు ఆ వాళ వచ్చేసి, ఆ వాళకి వచ్చేసి తాళి కట్టి అట్నే మన్నులనే ఉన్నాం. ఎన్నో వర్షంగా ఉంది అటని చెప్పేసి చెప్పారు. మన్నులనే ఉన్నాం. ఆ దీంట్లో తాళి కట్టి దాన్ని తాళి కోస్తారు అంతదా. సరిపోయిందా? మాన్ని ఎంత ఏం పెట్టారు. సరేనా? ఇదిదా పరిహారం. ఇంకోటి ఒక బాణ ఎత్తుకుంటారు, దాంట్లో నీళ్ళు నిండా పెట్టేసి దానికి తాళి కట్టి దాన్ని తూకి పగల కొట్టేసేది ఆ బాణని. ఇది మీరంతా చెయ్యకూడదు. ఇది మీరంతా చేస్తిరి అటంట దోషం వచ్చేసి ఏమీ తెలియకుండా చేస్తిరి అటంట దోషం ఇంకా జాస్తి కదా. అవును, మనం చెప్పేది ఏమి అటంట దోషం తక్కువ అయ్యేదానికోసం మనం చెప్పేమో పరిహార పూజని. పరిహార పూజ కూడా செய்ய முடியலதா பரவாயில்ல, கம்மண்ட ஒண்டிச்சு போன. அதாவது நல்லது செய்ய முடியலனாலும் கெட்டது செய்யாமல் இருக்கணும் అటని చెప్తారు కదా. అప్పుడు మంచిది చేయకుండా పోతా కూడా చెడు చేయకుండా ఉండవల. అదిమారి మనకు తెల్లంటే గమ్మట ఉడిచిడవల, లేదంటే గుడికి పోయిదన పట్టంట దేవుడికి మించి ఏమైనా ఉంది. அதாவது பழமொழி చెప్తారు, సుబ్రహ్మణ్యனுக்கு మింజియ கடவுளும் இல்லை, సుక్కుకు మింజియ మరుందుం இல்லை అటంటారు. వినిండరా లేదా? అదిమారి దేవుడు వచ్చేసి ఒక బిడ్డని ఒక మరియం ఇంకో బిడ్డని ఒక మరియం వచ్చేసి ట్రీట్ చెయ్యదు. దేవుడు ఎప్పుడుమే వచ్చి పార్షియాలిటీ చూడదు. ఓరికం మీరు ఏం పావం చేసిండారో ఆ పావానికి ఉండాన కర్మని అనుభవించేదని ఈ జన్మం పుట్టిండారు. పోయిన జన్మలో ఏం పావం చేసిండారో ఆ పావానికి తీర్చేదానికోసం ఈ జన్మ ఎత్తిండారు. అదిదా మీ జాతక ఘట్టం. నస్సా పురుంజుకోవాలా. మీరు పుట్టే మూడో జాతక ఘట్టం వచ్చేసి
క్రియేట్ చేశారు కదా జ్యోతిడర్గల్, అది వచ్చేసి ఏ గ్రహం ఎక్కడ ఉంది అటని చెప్పేసి. మీరు ఏ నక్షత్రాల పుట్టిండేరే, అதாவது పోయిన జన్మాల ఏ నక్షత్రాల పడి ఉంటారో అదే నక్షత్రందా ఈ నక్షత్రాల జననంగా పిలుచుని వచ్చిందా పురించుకోండ నిండా విషయం ఉంది. పిలుచుని వచ్చిన ఆ నక్షత్రాలుగా పుట్టి ఉంటారు. అప్పుడు అక్కడ ఉండి స్టార్ట్ అవును వచ్చేసి. అప్పుడు పోయిన జన్మతోడ లాస్ట్ ఇది నక్షత్రం ఏమో అదే నక్షత్రం ఇక్కడ కంటిన్యూ అవుతా మీరు పుట్టిన బోర్డు ఏమి గ్రహాలు ఉంది అటని చెప్పేసి ఇదా, వేరే ఓటీ లేదు. సరియా? అప్పుడు మీరు ఏం చేయాలంట, ఈ హోమం యాగం ఇదంతా చేసేదని విడిచేసి ఇదంతా రాజాగా మందిరికి చెప్పింది ఆగాల. మనం వచ్చి రాజా మందిరి లేదే, మన జనాలే మనం వచ్చేసి దేవుణ్ణి దనపెడతా చాలనే, మన వల్ల ముడిసిన పరిహార పూజని చేస్తా చాలనే అటని చెప్పేసి చేయాల. నా వల్ల పరిహార పూజ కూడా ముడిలండ ఏం చేస్తా అటంట మనసారా దేవుణ్ణి దనపెట్టుకోండా. ఈ దోషం ఉందింటే ఈ గుడికి నేను వచ్చానంటే వేండుకోండా. వేండుకునేసి ఆ గుడిలో పోయి ఒక కర్పూరం మనసారా వచ్చేసి ఎక్కించవాల. మీరు దోషానికి కోసం కలిచేదాని కోసం ఒక గుడికి పోయారు చూసిరా, అప్పుడు ఈ గుడికి పోయేదాని కోసం లీవ్ ఇవ్వాలనా అటని తెలిసిరింటానే పాయ. మీరు మనసారా వచ్చేసి నాకు దోషం వచ్చేసి నివర్తి అవ్వాలా, నేను ఈ గుడికి పోయే కావాలా నా కోసరం అటంత తలిచి మీకోసరం అటంత తలిచి మీరు పోవాలా. సరియా? అదంట్లో ఏ బేడను ఉండకూడదు. అబ్బా ఓ దినం బాయ, ఓ దినం సంబళం బాయ, ఓ దినం బేరం బాయ, నేటికి ఓడోడు వచ్చినాడు అంగిటికి, నేటికి నా సీనియర్ ఏం చేసినాడని తెల్ల ఆఫీస్లో, వాడు ఏం టీమ్ లీడర్ ఏం చెప్పినాడని తెల్ల, ఇదంతా వచ్చేసి మీరు చేస్తారింట ఆ పరిహారం పలిచదు. సరేనా? ఏమంట మీ మనసులో ఆ విషయాలుగా ఉంది. పరిహారం చేసేదానికో మీ దోషాలను నివర్తి చేసేదానికో విషయాలు మీ మనసులో లేదు. అప్పుడు మీ ఒముదలు లేకుండానో మీ మనసు పూర్తిగా లేకుండానో చేసే విషయం సరిపోదు. దానికోసరందా మీ మనసు పూర్తిగా మీరు ఈ విషయాన్ని చేయాలి. ₹1 కర్పూరం ఎక్కించా కూడా మీ మనసు పూర్తిగా చేయాలంట. అంతదండ విషయం. సరేనా? గుడి తొక్కేది ఎందుకు? మీ జాతక ఘట్టం వచ్చింది ఎందుకు? మీరు పుట్టినప్పుడు ఏం వైబ్రేషన్లో పుట్టిండారు, ఏ గ్రహ అమైపు ఏ డిస్టెన్స్లో ఉంది మీరు పుట్టినప్పుడు అటనేది ఇదా. ఆ డిస్టెన్స్లో ఉండే వైబ్రేషన్కు ఏం తక్కువ ఉంటుంది ఏం ఎక్కువ ఉంటుంది దోషం, దానికి ఏ గుడికి పోతా ఆ వైబ్రేషన్ మనకు క్లియర్ అవును. ఆ గుడికి పోయేటప్పుడు మనం ఏం చెయ్యాలా, ఇది అంతనమే మనసు పూర్తిగా చేయాలా. ఏదన్నా ఆయన అమ్మ చెప్పారు పెళ్ళిని అడిగావాలని చెప్పారు, ఇక్కడ పిలుచుని వచ్చారు, అయ్యవారు చెప్పిస్తున్నారు, జ్యోతిడారు చెప్పిస్తున్నారు, ఇక్కడ పోవాలా అక్కడ పోవాలా అడ్డని చెప్పేసి అడ్డంట. ఇది మరి ఎంత తలిసిరింట కండిగా పని అవ్వదు. మీరు ఏ పని ఇక్కడ లేదు, మీ కంపెనీలనో మీ వ్యాపారాలనో ఏ పనిగా ఉంటానో మనసు పూర్తిగా చేస్తాదా అది సక్సెస్ఫుల్ అవునే. అదేదా ఇక్కడనో మీకు ఒకటి ఇంకోరికి ఒకటి లేదు. నష్టనాభం పెట్టుకోండా. పరిహారంట వేరే, పరిహార పూజ ఇంట వేరే, పరిహార హోమం యాగంట వేరే. ఓకేనా? మంచిది. జై వాసవి. మీరు నష్టనాభం పెట్టుకోండా. ఏం చేస్తానో సరే మీ కట్టాలో ఉండే గ్రహం మారబోయేది లేదే. మీరు నేరడిగా దేవుణ్ణి దనపెట్టేటప్పుడు పరిహార పూజ చేసేటప్పుడు ఉందా మీకు శాంతి దొరుకునే, అదో దోష నివర్తి అయ్యేదానికి పడిపడిగా తక్కువ అవునే. యాగం చేసేని చెప్పి హోమం చేసేని చెప్పేసి మీ రూపాయిని తొలచేసి నిలిగాండ. ఇది అంతా మీరు డైరెక్ట్గా గుడిలో చేస్తా మంచిది.